సర్వ ప్రపంచాలు దేవుడు తన మాట వలన సృష్టించాడు. హెబ్రీ పత్రిక 11:3 చదవండి. వాక్యం ఏ బోధకైనా వాక్యం రుజువు ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఏ ప్రసంగమైనా బోధ అయినా ఏదైనా చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన, చాలండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచ నిర్మాణము దేవుని వాక్యము చేసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచ నిర్మాణకుడు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. వాక్యం అనగా మాట, శబ్దము, ధ్వని, చప్పుడు. వాక్యం ఇంగ్లీష్ ది వర్డ్ అంటారు. ఈ ప్రపంచాలు ఎన్నైతే ఉన్నాయో, అది ఏ మండలమైన, భూమండలమైన, నక్షత్ర మండలమైన, ఏ మండలమైన, ప్రపంచాలన్నీ కూడా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఇది సర్వసత్యం, ఇది సర్వసత్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము సమస్తము వాక్యం మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఆ వాక్యములో జీవముండెను. వాక్యము ఆదిలో, ఏదీ లేనప్పుడు ఉన్నది ఆది, దానికి ముందున్నది అనాది. కాబట్టి ఆదిలో వాక్యము, శబ్దము, మాట ఉంది. ఆ మాటే దేవుడు. అందుకే దేవుణ్ణి కొంత తాత్వికులు ఏం చెప్పారనే తత్వశాస్త్రం శబ్ద బ్రహ్మము అన్నారు. దేవుడు శబ్ద బ్రహ్మము అంటే దేవుడు శబ్దమై ఉన్నాడు. ఆ శబ్దమే బ్రహ్మం అంటే సృష్టికర్త. శబ్ద బ్రహ్మముని ఓ ఊ వాం ఓం, ఈ వాంకార శబ్దమే సర్వ ప్రపంచాన్ని సృష్టించింది అని చెప్తారు వేదాంతులు, తాత్వికులు, తత్వశాస్త్రం ఎరిగినటువంటి వారు. ఆ వాక్యము 14వ వచనంలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆయనే యేసుక్రీస్తు ప్రభు.